त्वं माता शतक्रतो बभूविथ अधाते सुम्नमीमहे। ओम शांति शांति शांति। मंचस्थ विद्वद्गणाः एवं ब्रह्मचारिणः मातृशक्ति सर्वे आत्मबंधवः सर्वेषां कृते अस्य उत्सवस्य शुभकामाः। మీ అందరికీ ఉత్సవం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. యోగ సాధన మనమందరం తెలుసుకున్నాం, నేర్చుకున్నాం. గురువులు నేర్పించినటువంటి విద్యను మీరు ఎప్పటికీ గుర్తుంచుకోవాలని యజ్ఞం ద్వారా అగ్ని సాక్షిగా భగవంతుని సాక్షిగా మీకు ఆశీర్వచనములు కూడా ఇవ్వడం జరిగింది. అది నిరంతరం గుర్తుపెట్టుకోవాలి, నిరంతరం యోగ సాధన చేస్తుండాలి. మనందరికీ ఆదర్శ పురుషుడు, ఆదర్శ మహానుభావుడు, ఆదర్శ ఋషి ఎవరు? మహర్షి జగద్గురు మహర్షి దయానంద సరస్వతి గారు. మహర్షి దయానంద సరస్వతి గారు ఎప్పుడు కూడా యోగాభ్యాసాన్ని వదిలిపెట్టలేదు. యోగము వేరు కాదు, దేశభక్తి వేరు కాదు. యోగం వేరు కాదు, మాతృభక్తి వేరు కాదు. యోగం వేరు కాదు, అలానే గురుభక్తి గోభక్తి వేరు కాదు. ఇదంతా కూడా మనకు మన దేశాన్ని మన ధర్మాన్ని రక్షించాలి అంటే యోగాభ్యాసం చేస్తేనే పరమేశ్వరుడి ద్వారా మనం శక్తిని పొందగలుగుతాము. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరం కూడా యోగాభ్యాసం చేయవలసిందే. మనలో ఉన్నటువంటి రాగద్వేషాలు, కురాగము కుద్వేషము దూరం కావాలి అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరం కూడా ఆత్మ పరమాత్మను తెలుసుకునేటువంటి యోగాభ్యాసం కొనసాగించాల్సిందే. మహర్షి దయానంద సరస్వతి గారు ఎన్ని గంటలకు లేచేవారు? 3 గంటలకు లేచేవారు. 3 గంటలు లేచిన తర్వాత వ్యాపారంలో ప్రచారంలో పడలేదు. వారు ఏం చేశారు? కనీసం 3 గంటలు వారు సమాధి స్థితిలో ఉండేవారు. ఆ సమాధి స్థితిలో నుంచి వచ్చినటువంటి శక్తితో వారు వేదభాషణ చేయడం, ప్రవచనాలు చేయడం, ఇలా ఎన్నో దేశభక్తి కార్యక్రమాలు వారు చేయడం జరిగింది. కాబట్టి బంధువులారా, యోగం అంటే ఏంటి సూత్రం? యోగశ్చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తులను నిరోధించడమే యోగము. మానసిక ఆలోచనలను ఆపడమే యోగము. మరి ఎప్పుడు మనస్సు మన ఆధీనంలోకి వస్తుంది అంటే ఎప్పుడైతే మనస్సు చిత్తం ప్రసన్నంగా ఉంటుందో. ఆ చిత్తం ప్రసన్నంగా ఉండాలి అంటే మన వ్యవహారం ఎలా ఉండాలి? మైత్రి కరుణ ముదితోపేక్షాణం సుఖదుఃఖ పుణ్య విషయానం భావనాతశ్చిత్త ప్రసాదనం. అంటే ఎవరైతే మంచి పనులు చేస్తున్నారో, సుఖంగా ఉన్నారో వారితో స్నేహం చేయాలి. ఎవరైతే దుఃఖంతో ఉన్నారో, బాధతో ఉన్నారో వారిపైన మనకు కరుణ ఉండాలి. ఎవరైతే మంచి కార్యాలు చేస్తున్నారో, చేస్తున్నటువంటి వారిని చూసి మనం మురిసిపోవాలి, వారికి ప్రశంసించాలి. మనం ద్వేషించకూడదు. మనం ముఖ్యంగా జరిగేది ఏమిటి అంటే, ఎవరైనా మనకన్నా ముందు వెళ్తున్నారు అంటే మనం ఏం చేస్తాము? వారి కాలు బట్టి లాగుతాం. చేస్తూ ఉంటారు చాలామంది. ఎవరైనా మంచి కార్యం చేస్తున్నారు అంటే, మంచి కార్యం చేస్తున్నప్పుడు పేరు వస్తూ ఉంటుంది. పేరు నాకన్నా ఎక్కువ పేరు వచ్చేసింది అని ఆ ఉద్దేశంతోనే రకరకాల దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఈ దుష్ప్రచారాలు మన పరస్పరంగా చేసుకోవడం వల్ల ఇద్దరికీ అశాంతి. కాబట్టి ఎవరైతే ఉత్తమ కార్యాలు చేస్తున్నారో, ఉత్తమ కార్యాల ద్వారా వచ్చినటువంటి పేరు ఉన్నప్పుడు మనం అనుకోవాలి, ఇతను నా స్నేహితుడు అని. ఆ ముదిత అంటే ప్రసన్నంగా ఉండాలి. ఎవరైతే మనల్ని బాగా ద్వేషిస్తున్నారో, శత్రువుగా ఉన్నారో, మనం ఎంత చెప్పినా అర్థం చేసుకుంటే లేరు, అయినా ఇంకా మన గురించి అవమానకరమైనటువంటి పదాలు మాట్లాడుతుంటే కుక్కలు మొరుగుతుంటాయి, ఏనుగు పట్టించుకోదు, తన దారిలో వెళ్తుంటుందని ఉపేక్ష భావనతో ఉండాలి. వారి వైపు మనం మనసు పెడితే మన మనసు చంచలమవుతుంది. అలా చంచలం కాకుండా ఉన్నప్పుడే యోగం సిద్ధిస్తుంది, లక్ష్యం సరిగ్గా కనబడుతుంది, ఆ లక్ష్యం వైపు మనము వెళ్ళగలుగుతాం. కాబట్టి బంధువులారా, మహర్షి దయానంద సరస్వతి గారు మనకు చాలా పనులు అప్పచెప్పేసి వెళ్ళారు. ఆ పనులన్నీ మనము స్వయంగా నిర్మాణం అవుతూ ప్రపంచాన్ని నిర్మాణం చేయాలి. మరి ఆర్య సమాజ స్థాపన జరిగి 150 సంవత్సరాల కార్యక్రమాలు ఇప్పుడు ప్రారంభమవుతాయి. కాబట్టి 150 ఆర్య సమాజ
స్థాపన దినోత్సవాలను మనం చాలా పెద్ద ఎత్తున తమ ఆర్య సమాజాలను తప్పకుండా చేయవలసిందే. కామారెడ్డిలో కావచ్చు, ఇందూరులో కావచ్చు, పిట్లంలో కావచ్చు, బాన్సువాడలో కావచ్చు, బోధనలో కావచ్చు, మొత్తము మన తెలుగు ప్రాంతంలో ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి ఆర్య సమాజాలు ఎన్నున్నాయో మన ఆర్య ప్రతినిధి సభ మంత్రి గారు ఇక్కడ ఉన్నారు. కాబట్టి మంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే ఉపాధ్యక్షుల వారు కూడా ఉన్నారు, అలాగే సూర్యప్రకాష్ గారు ఉన్నారు, ఆర్య సమాజ అధికారులు ఉన్నారు. వారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే విఠలరావు గారి యొక్క నాయకత్వంలో అన్ని ఆర్య సమాజాలు వారు జాగరూకమై తమ ప్రాంతంలో వేద ప్రచారం జరిగే విధంగా, మహర్షి యొక్క రుణం తీర్చుకునే విధంగా అటువంటి కార్యక్రమాలు జరిగేటట్లు అందరికీ ప్రేరణ కలిగిస్తారని, సభ తరపున అందరికీ ఆదేశిస్తారని, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తారని నేను ఈ సందర్భంగా వారిని కోరుకుంటున్నాను. మరి మీ అందరికీ మహర్షి దయానంద సరస్వతి గారు స్థాపించినటువంటి 150 సంవత్సరాల స్థాపన దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్క ఆర్య సమాజంలో పెద్ద ఎత్తున సత్యార్థ ప్రకాశాలు కానీ, వేద ప్రచారం కానీ ఇటువంటి ప్రచారాలు చేస్తూ ఉండాలి. ఎవరితో ఏ విధంగా అవుతుందో ఆ విధంగా చేస్తూ మనం ఋషి పైన ఉన్నటువంటి రుణాన్ని మనం తీర్చుకుందాం. మీ అందరికీ అభినందనలు. ఓం శం.